ఇల్టు పాలసీ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం భారీ కుంభకోణం చేస్తుందంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మధుసూదనాచారి ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ హిల్ట్ పాలసీ ప్రజలకు ఏ విధంగా నష్టం చేకూరుస్తుంది అనుకుంటున్నారు? హిల్ట్ అనేది వ్యక్తుల ప్రయోజనాల కోసం, ముఖ్యమంత్రి అవినీతి కోసం, తెలంగాణ హైదరాబాద్ ప్రయోజనాలను పనంగా పెట్టేటువంటి దుర్మార్గపు చర్య. ఇవాళ ఈ హిల్టు రూపేణా వాళ్లకు ఏ రకంగానైనా కూడా దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఆ భూముల్ని నామమాత్రపు ధర నిర్ణయించి దాన్ని కట్టబెట్టేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. అత్యంత ఇక్కడ ₹1,00,000 గజం దొరికేటువంటి భూముల్ని ₹1,000 కట్టబెట్టడం అంటే దాని వెనుక క్విడ్ ప్రో కో, అంటే మీకు ఇది కట్టబెట్టినందుకు దానికి ప్రతిఫలంగా లంచంగా నాకు వెనుక నుంచి ఇంత ఇవ్వాలనేటువంటి ఒప్పందంలో భాగం ఇది జరుగుతూ ఉన్నది. ఖచ్చితంగా ఇవాళ ఎక్కడైతే పరిశ్రమలు మూసివేయబడ్డాయో దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి అక్కడ పరిశ్రమలు స్థాపించి ప్రభుత్వం సహకరించి మళ్ళీ పారిశ్రామిక రంగ పునర్వైభవానికి, ఉద్యోగ ఉపాధి కల్పనకు అటువంటి అవకాశాలని కల్పించాలి ప్రభుత్వం తప్ప వీళ్లకు ఇచ్చేటువంటి భూముల ద్వారా వాళ్ళు లక్షల కోట్లు సంపాదించుకొని బయట రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టి చివరికి ఏ హైదరాబాద్ మహానగరం వల్ల వాళ్ళ స్థాయికి ఎదిగిందో ఆ హైదరాబాద్ నగర అభివృద్ధిని అడ్డుకునేటువంటి దుర్మార్గ ప్రయత్నం సీమాంధ్ర పాలకుల కనుసన్నల్లో రేవంత్ రెడ్డి ఆమోదంతో కొనసాగుతున్నది. కాబట్టి తెలంగాణ ప్రయోజనాల కోసం పుట్టినటువంటి పార్టీ, తెలంగాణ ప్రయోజనాల కోసం, రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం చేసిన పార్టీ, తెలంగాణను అద్భుతమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దిన పార్టీ, అటువంటి నాయకుడైనటువంటి కేసీఆర్ గారు చూస్తుండగా మళ్ళీ గతం ఏ రకమైన దుర్మార్గం కొనసాగిందో, ఎటువంటి చీకటి తెలంగాణ ప్రాంతాన్ని ఆవహించి ఉండనో ఆ పరిస్థితుల్ని మళ్ళీ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పరంగా, రేవంత్ రెడ్డి ప్రభుత్వ పరంగా జరుగుతూ ఉన్నది. కాబట్టి తెలంగాణ ప్రయోజనమే ఆశగా శ్వాసగా బతికేటువంటి పార్టీ నాయకుడి పిలుపు మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేమందరం కూడా తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వం మెడలు వంచి ఇది ప్రభుత్వం విత్డ్రా చేసుకునేంత వరకు మా పోరాటం మీద కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఎందుకు పోరాడుతుంది? మిగతా పార్టీలు ఎందుకు? మిగతా వాళ్ళకు ఉన్నటువంటి మిగతా వాళ్ళకంతా రాజకీయ ప్రయోజనాలు, అధికార యావ, కానీ బీఆర్ఎస్ పార్టీకి త్యాగం తెలంగాణ ప్రయోజనం, అదే ముఖ్యం. కాబట్టి ఆ రోజు తెలంగాణ కోసం పోరాడింది బీఆర్ఎస్ పార్టీయే, త్యాగాలు చేసింది బీఆర్ఎస్ పార్టీయే, సాధించినటువంటి తెలంగాణను అద్భుతమైన తెలంగాణగా తీర్చిదిద్దింది బీఆర్ఎస్ పార్టీ. మళ్ళీ తెలంగాణ అభివృద్ధికి విఘాతం కలుగుతుంటే ప్రతిఘటిస్తున్నది కూడా బీఆర్ఎస్ పార్టీ. మిగతా పార్టీలకు తెలంగాణ రాజకీయ అవసరాల కోసం తప్ప ప్రజా ప్రయోజనాల కోసం కాదనేది స్పష్టం. గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం భూములన్నీ అమ్మింది, భూములు ఏం లేవని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణలు చేస్తూ ఉంది. ఈ విషయంలో మీరేం చెప్తారు? తెలంగాణ విలువైనటువంటి భూములు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఏ రకమైన నిర్ణయం తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం వెనుక, ప్రతి ఆలోచన వెనుక తెలంగాణ ప్రజల అభివృద్ధి, తెలంగాణ ఆత్మగౌరవం, ఆ కోణంలోనే నిర్ణయాలు తీసుకున్నది తప్ప అప్పులు చేసిన, కొన్ని సందర్భాల్లో కొన్ని భూములు అమ్మినా చివరికి సంపద సృష్టించడం కోసం, తెలంగాణ వనరులను పెంపొందించుకోవడం కోసం, సంపద సృష్టించుకోవడం, ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం, తద్వారా ప్రతి మనిషికి కూడా ప్రభుత్వ ఫలితాలు అందే విధానంలో భాగంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి డెవలప్మెంట్ను బీఆర్ఎస్ పార్టీ పదే అడ్డుకుంటుంది, అడ్డం పడుతుంది, ప్రజలందరినీ మొబిలైజ్ చేస్తుందని చెప్తారు. ఎక్కడ అభివృద్ధి అనేది భూతద్దం కాదు, దాన్ని టెలిస్కోప్ పెట్టి చూసినా కూడా తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చి 24 మాసాలు గడిచినటువంటి కాలంలో అభివృద్ధి అనేది శూన్యం, అవినీతి అనేది విలయతాండవం. గతంలో హెచ్యూ ల్యాండ్లో కూడా భూములు అమ్ముదామని ప్రభుత్వం చాలా వరకు ప్రయత్నం చేసింది. కాకపోతే అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అడ్డుకునే ప్రయత్నం చేసింది, సక్సెస్ అయ్యారు. ఈ అంశంలో కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. తప్పకుండా. ఇప్పుడు ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయం ఎప్పుడైనా కూడా ప్రభుత్వాలు ఏ నిర్ణయం తీసినా, ఇటువంటి నిర్ణయాలు చేసినా అది ప్రజా ప్రయోజనాన్ని ఆశించి ప్రజలకు మంచి జరిగేటువంటి నిర్ణయం అయితే ఎవరు ప్రతిఘటించరు. వ్యక్తుల ప్రయోజనాలను ఆశించి, అవినీతిని ఆశ్రయించి
చేసేటువంటి నిర్ణయాలు అయితే ప్రతిఘటన ఉంటుంది, దానికి ఫలితం కూడా దక్కుతుంది. సార్, బీసీల కోసం మీరు చాలా ఏళ్ళుగా పోరాటం చేస్తూ ఉన్నారు. నల్గొండ జిల్లాలో ఒక బీసీకి సంబంధించినటువంటి యాదవ సామాజిక వర్గం మహిళ నామినేషన్ వేస్తూ ఉన్న క్రమంలో ఆయన భర్తను తీసుకెళ్లి కిడ్నాప్ చేయడం, ఆయనతోటి మూత్రం దాగించడం కూడా జరిగింది. దాన్ని మీరు ఎట్లా చూస్తారు? అమానుషం, రాక్షసత్వం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు బీసీ సమాజం పట్ల ఎంత జుగుప్సాకరమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నారో ఇది పరాకాష్ట. బీసీలకు హామీనిచ్చి మోసం చేసి అన్యాయం చేసి చివరికి ద్రోహం చేస్తూ చివరికి వాళ్ళ ఆత్మగౌరవాన్ని, సాటి మనిషి అనేటువంటి సంస్కారం లేకుండా నీచమైనటువంటి చర్యకు పాల్పడ్డది. కాబట్టి బీసీ సమాజం అంతా గమనిస్తూ ఉన్నది. ఎవరైతే ఇటువంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నారో తస్మాత్ జాగ్రత్త. బీసీ బిడ్డలుగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇదే రకమైనటువంటిది పునరావృతం అయితే చాలా చర్యలు కూడా ప్రత్యక్షంగా ఉంటాయని హెచ్చరిక. 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు. కాకపోతే నామినేషన్లు వేసే వాళ్ళని కూడా అడ్డుకునేటువంటి పరిస్థితులకు ఉంది. ఇది వేసి వాళ్ళు నయవంచన, ఊళ్ళల్లో అంటారు కదా నాలుక తాటిమట్ట అని. నాలుకకు తాటిమట్టకు తేడా లేని మాటలు కాంగ్రెస్ నాయకత్వం మాట్లాడుతూ ఉన్నది. చేసినటువంటి ద్రోహాన్ని కప్పిపుచ్చుకోవడానికి. ఇవాళ ఇది ద్రోహం, అన్యాయం కాదు. నేను గడిచిన వారం 10 రోజులుగా రోజు చెప్తా ఉన్నా, ఇది అణచివేత, క్రూరమైన పరిహాసం. ఎంతటి అణచివేత అంటే 42% ఇస్తానని చెప్పి 16-17% బీసీలను పరిమితం చేయడం అని అంటే గొంతు నొక్కి చంపడమే. రాజ్యాధికారంలోకి బీసీలు రాకుండా శాశ్వతంగా అంటాం కదా భ్రూణ హత్య, అటువంటి దుర్మార్గపు చర్య. వరుసగా మేమే గెలుస్తూ ఉన్నాం, స్థానిక సంస్థల్లో కూడా మేమే భారీ విజయం సాధించబోతున్నామంటూ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. లిట్మస్ టెస్ట్ అనేది ఉంటుంది సైన్స్లో. ఎన్ని డ్రాప్లు వేసినా మారదు, ఒక్క డ్రాప్తో తేడా వస్తుంది. ఇవాళ తెలంగాణ ప్రజలు కూడా అటువంటి టెస్టు కాంగ్రెస్కు రంగు తేడా ఎట్లొస్తుందో చూపిస్తారు.